అందరికీ నమస్కారం. కువైట్ దేశ బహిష్కరణ కేంద్రం వివిధ మంత్రిత్వ శాఖల నుండి రెఫర్ చేయబడిన ప్రవాసులను బహిష్కరించే ప్రక్రియ 11 రోజుల్లో పూర్తి చేసినట్లు ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 147 మంది ప్రవాసులను కువైట్ నుంచి బహిష్కరించి భవిష్యత్తులో వారు కువైట్కి రాకుండా చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో భద్రతా ప్రచారాల గురించి మాట్లాడుతూ రెసిడెన్సీ మరియు ఉపాధి చట్టాన్ని ఉల్లంఘించిన వారిని లక్ష్యం చేసుకుని కువైట్లో తనిఖీలు జరగనున్నాయని చెప్పి అధికారులు వెల్లడించారు. రెసిడెన్సీ వ్యవహారాల విభాగం గత కొద్ది రోజుల్లో కువైట్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి 700 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకుంది. అలాగే అరెస్ట్ అయిన వారిలో అకామా లేని వారు, అలాగే ఎటువంటి పత్రాలు లేని వారు, పారిపోయిన వారు, వ్యభిచారం నిర్వహించేవారు, అలాగే అక్రమంగా నివసించేవారు ఉన్నారని చెప్పి వెల్లడిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని చెప్పి, అలాగే ఈ సంవత్సరం కూడా కువైట్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కువైట్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్లే వాళ్ళు ఎవరైనా, కానూను నమ్ముకుని ఇంకా ఎవరైనా ఇంటికి వెళ్లాలనుకునే వారు ఉంటే దయచేసి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి సంప్రదించండి. ఇండియా ఎంబసీ ద్వారా కువైట్ దేశం నుంచి ఇండియాకు వెళ్ళడం మంచిది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.